మనందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ కూడా మొబైల్ ద్వారా జరగడం చాలా సులభం. అదే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉపయోగించి చేయగలుగుతున్నాం. ఇది ఒక రకమైన డిజిటల్ పేమెంట్ విధానం. దీనితో మనం కొన్ని క్లిక్స్ తో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. యూపీఐ ఉపయోగించే వారు ప్రతిరోజు పెరుగుతున్నారు. 2024 చివరికి 20 కోట్ల పైచిలకి యూపీఐ యూజర్స్ ఉన్నారు. భారతదేశంలో యూపీఐ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ప్రారంభించింది. ఇది 2016లో ప్రారంభించబడింది. మరి యూపీఐ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇది మన జీవితాన్ని ఎలా సులభం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. యూపీఐ అంటే ఏంటి? యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఇది చాలా సులభంగా మరియు వేగంగా డిజిటల్ లావాదేవీలు చేయడానికి ఉపయోగిస్తారు. యూపీఐ ద్వారా మీరు అనేక రకాల పేమెంట్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకు బిల్ చెల్లింపులు, వస్తువులు కొనుగోలు చేయడం, ఇతరులకు డబ్బు పంపడం మొదలైనవి. యూపీఐ ఒక వెబ్ ప్లాట్ఫామ్ కావడం వల్ల మీరు మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ పేమెంట్లు చేయవచ్చు. యూపీఐ ద్వారా మీరు ఎవరికైనా డబ్బు పంపడం, డబ్బు స్వీకరించడం చాలా సులభంగా చేయవచ్చు. మన మార్కెట్ లో ఉన్న యూపీఐ యాప్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఫోన్ పే అప్లికేషన్ ద్వారా యూపీఐ ద్వారా డబ్బు పంపవచ్చు. మీరు గూగుల్ పే ద్వారా బిల్లులు చెల్లించడానికి యూపీఐని ఉపయోగించవచ్చు. పేటిఎం కూడా యూపీఐ ద్వారా మీ ఖాతాలో డబ్బు జమ చేయడం లేదా పంపడం సులభంగా చేస్తుంది. యూపీఐ ఎలా పనిచేస్తుంది? యూపీఐ మనందరికీ చాలా సులభంగా పేమెంట్ చేసుకోవడానికి, డబ్బు పంపడానికి మరియు స్వీకరించడానికి ఒక ఆధునిక పద్ధతిగా పనిచేస్తుంది. ఇది వేరే ఎలాంటి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా మన ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. యూపీఐ ఐడిని ఎలా సెర్చ్ చేసుకోవాలి? యూపీఐ ఐడి సెర్చ్ చేయడం చాలా సులభం. ముందుగా మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదా భీమ్ యాప్ ను మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి యూపీఐ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ ని ఎంటర్ చేసి మీ బ్యాంక్ ను యాప్ తో లింక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా బ్యాంక్ ఖాతాను యాప్ తో లింక్ చేస్తారు. మీరు మీ బ్యాంక్ ని సక్సెస్ఫుల్ గా లింక్ చేసిన తర్వాత మీరు యూపీఐ ఐడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మన ఛానల్ పేరు టుడే సూర్య @UPI అని మనం యూపీఐ ఐడిని సృష్టిస్తే అదే మన యూపీఐ ఐడిగా పరిగణిస్తుంది. యూపీఐ ఐడి అంటే మీరు ఇతరులు డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి ఉపయోగించే ప్రత్యేక ఐడి. ఈ యూపీఐ ఐడి ఎందుకు అవసరం అంటే మన వెహికల్స్, కార్స్, స్కూటీస్, బైక్స్ వీటికి నెంబర్ ప్లేట్స్ అనేవి ఇస్తారు. అవి ఎందుకంటే ఆ వెహికల్స్ పోయినా కూడా ఆ నెంబర్ ప్లేట్ తో ఆ వెహికల్స్ ని ట్రాక్ చేయవచ్చు. అలాగే యూపీఐ ఐడి కూడా పనిచేస్తుంది. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసే సమయంలో మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ మీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఈ పిన్ సెట్ చేసుకోవడం ఎలాగా? ఎగ్జాంపుల్, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ని లింక్ చేసుకున్నట్లయితే ఆ ఎస్బీఐ బ్యాంక్ ఒక ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ కార్డ్ మీకు ఉండే ఉంటుంది. సో ఆ డెబిట్ కార్డ్ ని మీరు ఓపెన్ చేసి లాస్ట్ 6 డిజిట్స్ మరియు సివివి అలాగే ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు పిన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యూపీఐ లో పిన్ పెట్టుకోవాలి అంటే 4 లేదా 6 అంకెలతో మనం పిన్ పెట్టుకోవచ్చు. ఈ పిన్ అనేది సేఫ్టీగా ఉంచుకోవాలి. ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా ఈ పిన్ ఎంటర్ చేస్తేనే మనకు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. మీరు యూపీఐ ఐడి మరియు యూపీఐ పిన్ సెట్ చేసిన తర్వాత మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. యూపీఐని ఉపయోగించి డబ్బు పంపించడం ఎలాగో తెలుసుకుందాం. మీరు యూపీఐ ఐడి లేదా మొబైల్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా ఎవరికైనా డబ్బు పంపించవచ్చు. డబ్బు పంపించేటప్పుడు మీరు పేమెంట్ పిన్ ఎంటర్ చేయాలి. ఇది సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తారు. పేమెంట్ తక్షణంగా మొదలవుతుంది. అంటే కొన్ని సెకండ్లో మీరు పంపిన డబ్బు అది చేరవలసిన వ్యక్తి ఖాతాకు చేరుతుంది. యూపీఐ ద్వారా డబ్బు స్వీకరించడం ఎలా? మీకు వేరే వాళ్ళు మనీ పంపించాలి అంటే మీరు మీ యూపీఐ ఐడి ఇస్తే వారు యూపీఐ ద్వారా మీకు మనీ పంపవచ్చు. మీరు ఆ డబ్బును వెంటనే ఖాతాలో చెక్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేయడం, రిసీవ్ చేసుకోవడం చాలా ఈజీ. మనీని మనం వేరే వాళ్ళకి పంపించేటప్పుడు అది వెంటనే చేరుకుంటుంది. మీరు యూపీఐ వాడుతున్నట్లయితే మీ పిన్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేస్తే ఇక్కడ ఎటువంటి అదనపు కమిషన్స్ ఉండవు. మీకు ఏ బ్యాంక్ లో ఖాతా ఉన్నా కూడా యూపీఐ ద్వారా లావాదేవీలు చేయవచ్చు. మీరు ఎవరికి డబ్బు పంపాలంటే వారి యూపీఐ లేదా మొబైల్ నంబర్ మాత్రమే తెలుసుకోవాలి. యూపీఐ ద్వారా మీరు మీ బిల్స్ ను కూడా చెల్లించవచ్చు. ఉదాహరణకు ఇంటర్నెట్, పవర్ బిల్ లేదా గ్యాస్ బిల్. యూపీఐ భవిష్యత్తులో మరింత వేగంగా, సురక్షితంగా మరియు సులభంగా పేమెంట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.